దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో దేవునికి చేయాల్సినటువంటి అమూల్యమైన సమయం దేవునికి ఇచ్చేటప్పుడు చేరి ఉన్న మనం అందరం కూడా ధన్యులము. దేవుని బిడ్డలారా, భాగ్యవాన్ మరొకసారి ప్రార్థన చేసుకొని మన ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని రాత్రికాల సమయంలో మరొకసారి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ప్రార్థన ద్వారా సకల కొంచెం చీకటి ప్రాథమిక శక్తులను స్వీకరిస్తున్నాము, అందిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మాకు యేసునామం ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాన్ని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. నీ జ్ఞానాత్మయే వికసింపజేసెను నన్ను సర్వ సత్యములో నీ జ్ఞానాత్మయే వికసింపజేసెను నన్ను సర్వ సత్యములో నే నడచుటకు పురాణి అనుజాలను విడచి మనసారని ఆడ జీవించేదా ఇక నీ కోసమే. మరపురాణి అనుజాలను విడచి మనసారని ఆడ జీవించేదా ఇక నీ కోసమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. అపురూప దర్శనమే స్వరపరుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యమైన నీ కృప పొంది గడవరకు నీ కాడి నే మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది గడవరకు నీ కాడి నే
నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి నడిపించుతున్నది నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు నీ నీతి నియమములే నడిపించుతున్నది నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి అర్చించనే నాలో నా ప్రాణమే అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి అర్చించనే నాలో నా ప్రాణమే అనురాగాలు కురిపించే నీ ప్రేమ కలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్తస్వరా నే పాడనా అనురాగాలు కురిపించే నీ ప్రేమ కలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్తస్వరాలుగా నే పాడనా యేసయ్యా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి కారుణయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి కారుణయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి కారుణయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకొక పాట పాడుతుంది మాట్లాడితే నూతన గీతాలతో ప్రియ యేసురాజును ఉన్నత సింహాసనాసీనుడైన ఉన్నత సింహాసనాసీనుడైన మన ప్రభును పోలిన వారు ఎవరు లేరని కాపరి తన మందను కాచిన కోడి తన పిల్లలను దాచున్నాడు. కాపరి తన మందను కాచినాడు, కోడి తన పిల్లలను దాచున్నాడు.
స్తుతించి పాడేను స్తుతించి పాడేను నూతన గీతాలతో తల్లి నిన్ను మరచినను ఆత్మీయులే వెలివేసిన తల్లి మరచినను వెలివేసిన సియోను నేలు నా యేసు రాజు సియోను నేలు నా యేసు రాజు మరువడు నిన్ను ఎన్నడూ మరువడు నిన్ను ఎన్నడూ స్తుతించి నూతన గీతాలతో యేసు ఉన్నత సింహాసనాసీనుడైనా ఉన్నత సింహాసనాసీనుడైన మన ప్రభును పోలిన వారు ఎవరు లేరని స్తుతించి పాడేను. స్తుతించి నూతన గీతాలతో దేవునికి స్తోత్ర శ్రీయేసుదేవా నా జీవన ఈ లోకములో నుండి నన్ను నీ పాద సన్నిధి చేదుకున్నావా యేసుదేవా నా జీవనా నా తల్లి గర్భములో నుండి తకు ఏకాకిగా నా తల్లి గర్భములో నుండి తకు ఏకాకిగా ఈనాడు నా స్వామి చేరనీయని నీ రాగబంధములు ఈనాడు నా నిన్ను చేరనీయని ఈ రాగబంధము నాకిచేలా యేసుదేవా నా జీవనా అడుగు జాడలలో నడచినాడు మనోకుని చేరినాడు నీ అడుగు జాడలలో నడచినాడు మనోకుని చేరినాడు నీదు దూరముగా గుంజుకోయని నన్ను నీకు యేసుదేవా నా జీవనా జగమును నీడదీసి నన్ను నీ వారిగా నేనయ్యా నీ జగము నుండి విడిపించి నన్ను
నీ దారి తోడ నడచి ఈ జగము విడచి ఈ పాద సన్నిధిని చేరుకొనయ్యా. నీ యేసు దేవా నా జీవనా యేసు దేవా నా జీవనాగా ఈ లోకపు పాపములో ఈ పాద సన్నిధికి చేరుకొనయ్యా. యేసు దేవా నా జీవనాగా యేసు దేవా నా జీవనాగా ఈ లోకపు పాపములో నీ పాద సన్నిధికి చేరుకొనవా యేసు దేవా నా జీవనాగా. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట మనం పాడుకుంటూ సాగుతాం. మరి ఒకసారి నేను గాయపరిచి మరి ఒక తరి నిన్ను గాయపరచితిని గొరతుడి తోడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా గొరతుడి తోడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా మరి ఒకసారి నేను గాయపరచితిని వ్యర్థంబాయెను తీర్మానము బలహీనం వాయెను నేర్చిన జ్ఞానం వ్యర్థం వాయెను తీర్మానము బలహీనం వాయెను పాప నియమము బలీయం వాయెను. పాప నియమము బలీయము నా గతి ప్రియమగు నీ ఆజ్ఞలను నా గతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగి వింతగని మరి ఒకసారి గాయపరచితిని ఈ జగము కన్నును మృగతృష్ణయని బాగుగా ఎరిగితి అరులకు నేర్పితి. ఈ జగము కాపెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి అరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే అయినను నామది వ్యర్థత కొరకే అరుగులు తీయగా చోద్యము బాయెను పరుగులు తీయగా చోద్యము బాయెను అదిగని నామది వ్యర్థు అదిగని నామది వెదతోరగినెను మరి ఒకసారి నేను గాయపరచితిని శత్రువునైనే నుండిన నాడే నన్ను గావగలి
అయిన దయాళు శత్రువునైనే నుండిన నాడే నన్ను కావగలి అయిన దయాళు దాసుని దోషము లెంతకుమయ్యా దాసుని దోషము లెంతకుమయ్యా నీవు కాకను నెవరు క్షమింతురు నీవు కాకను నెవరు క్షమింతురు నీవు మరి ఒక తరిను గాయపరచితిరి మరి ఒక తరిను గాయపరచితిరి ఘోరతురి తురనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా ఘోరతురి తురనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా మరి ఒక తరిను గాయపరచితిరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. మత్తయి సువార్త 28వ అధ్యాయం. చిన్న మాట చదువుకొని మనం సాగుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆరో వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో ఇదిగో మీతో చెప్పితనని చూతురు. ఇదిగో మీతో చెప్పితనని. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము చాలా విలువైన సందేశాన్ని మనకు ఇస్తా ఉన్నది. మరి ప్రత్యేకంగా చాలా మంది ఆ దేవుడు ఈ అడుదిన ప్రార్థనలో పలికిస్తున్నటువంటి వాక్యాల చేత కొంతవరకైనా బలపడబడుతున్నారని నమ్ముతున్నాం. మరి అనుదిన ప్రార్థనలు అందరూ చేయాలి, చాలా అవసరం. ఆత్మీయ జీవితానికి ఊపిరి అనుదిన ప్రార్థన అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో నాకైతే అది అడిక్ట్ అయిపోయాను. చాలాసార్లు నాకు కొన్నిసార్లు మిత్రుడు కొంతమంది కలిసినప్పుడు మందు తాగుతామని అడుగుతారు. అటువంటి దోస్తాన్లు కూడా కొందరు ఉన్నారు, ఐటీఐ ఫ్రెండ్స్ లేకపోతే 10th ఎప్పుడన్నా నేను కలిసినప్పుడు అప్పుడు వాళ్ళతో పాటు వేసేవాడిని కాబట్టి మందేస్తామంటే నా ఫుల్ మత్తులో నిశలో ఉన్న నేను మందేయాలి. అంటే ఆ మత్తు ఇచ్చేటటువంటి మత్తు కొంతసేపే. ఒక ఫుల్ బాటిల్ తాగిన ఒక రాత్రి వాడికి మత్తు ఉంటుంది, తెల్లారి మళ్ళీ మత్తు ఉండదు. కానీ యేసును తాగిన వాడు ఎప్పటికీ మత్తులోనే ఉంటుంది. హల్లెలూయా. సో ఈ మత్తులోనికి అందరు రావాలి. భక్తి అనేటటువంటి మత్తులోనికి వాక్య జ్ఞానము, వాక్య ధ్యానము, లేకపోతే స్తుతి, ఆరాధన, ఆన్లైన్ ప్రైస్, ఉపవాస ప్రార్థనలు. సో దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆ యొక్క తీవ్రతలోనికి రావడమే ఆత్మ సంబంధమైన మత్తు. పౌలు అంటాడు, మీరు మద్యంతో మత్తులై ఉండకండి, కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మతో మీరు మత్తులై ఉండండి. మద్యంతో మత్తులైన వాడు ఆ రాత్రి మాత్రమే మత్తు ఉంటుంది, కానీ ఆత్మపూర్ణుడైన వాడు ఎప్పటికి మత్తులోనే. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఆనందము చాలా విలువైంది. అనుదిన ప్రార్థనలో మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నాకు చాలా మంది అడిగారు. బ్రదర్ మీకు ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మీకు ఏదో సాధ్యమవుతుంది అంటే 24 గంటల్లో ఒక గంట దేవుడికి టైం ఇవ్వడం ఏం భక్తులు అంటే సిగ్గుచేట. ఇట్స్ వెరీ షేమ్ టు సే దట్ వర్డ్. అరే మాకు సాధ్యమవుతలేదు బ్రదర్ ప్రార్థన చేయడం అంటే, నువ్వు దేవునికి ఇష్టమైన పనులు ఎన్నో అవతల పెట్టుకున్నావు అని అర్థం. నాకైతే ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు చేయాలని, ఎప్పుడు స్థుతి ఆరాధన చేయాలని, ఎప్పుడు భజనలు,
ప్రార్థన చేయాలని ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితిలో మనకు జీవనోపాధి కూడా కొనసాగాలి. బతుకుదెర కొరకు మనము ప్రత్యేకంగా మరి ఓపెన్ మినిస్ట్రీస్ కానుకల మీద ఆధారపడి సేవ చేస్తున్నటువంటి సంస్థ కాదు. కంప్లీట్గా విశ్వాసం మీద ఆధారపడి సేవ చేస్తున్న సంస్థ కాబట్టి నాలాంటి అనేక సేవకులు ఏదో వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా మరి సేవలో కొనసాగుతున్న వారెందరో, ఉద్యోగాలు చేసుకుంటూ సేవలో కొనసాగుతున్న వారెందరో ఉన్నారు. మా గురువు గారు ఎప్పుడు కూడా కానుకలు అడగలేదు. బట్టి ఆ కానుకల గురించినటువంటి ప్రసంగాలు ఉపన్యాసాలు లేవు. యుగ యుగాల్లో తరతరాల్లో దాచిపడ్డ మర్మాలు చెప్పడానికి ఆయన టైం సరిపోతుంది. ఇప్పుడు సంఘాలకు వెళ్తే అస్తమానము మీరు ఇవ్వండి, మీకు ఇవ్వబడు, మీరు ఎంత ఇస్తే అంత దీవించబడతారు. ప్రతి వారము ఇవే ప్రసంగాలు ఉంటాయి. సో మన దగ్గర అయితే అటువంటి ప్రసంగాలు ఉండవు. ఎప్పుడొకసారి చెప్తాం హెచ్చరికలు, జాగ్రత్త పడండి బాబు, మీరు పిడికల విత్తనములు విత్తినప్పుడు మీరు పనులు కోసుకొని వెళ్తారు. దేవునికి ఇచ్చి అన్యాయమైన పోయినవాడు ఉంటాడు, దేవునికి ఇచ్చి దీవించబడవాలన్నారని మనం చెప్తా ఉంటాం. సో కాబట్టి మనకి ఇంకా వేరే పని లేదు. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఇక్కడ లేడు. యేసు అనేటటువంటి వ్యక్తి మరి ఆయన ఎక్కడ ఉన్నాడో మనం గుర్తించడము భక్తి జీవితంలో చాలా కీలకమైన విషయం. ఇది మొదటి స్టెప్. యేసు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎటు వెళ్తే అటు మనం వెళ్ళాలి అని లేఖనము మనకు తెలియజేస్తా ఉన్నది. అంటే ఎంత మనం యేసు ప్రభువుకు క్లోజ్గా మూవ్ అవ్వాలనో జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీల ప్రకటన గ్రంథంలో ఆ గొర్రె పిల్ల ఎటు ఎటు వెలుచు ఉన్నదో ఆ గొర్రె పిల్ల వెనకాల ఏంటండి, అటు అటు నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారు కూడా వెళ్ళుచూ ఉన్నారు కదా. 17వ అధ్యాయము 14వ వచనంలో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడవారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. అంటే యేసు ప్రభు కొంతమంది నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే గొర్రెపిల్ల ఎటు ఎటు వెళ్తే అటు అటు ఆయనతో కూడా వెలుచు ఉన్నవారు కొందరు ఉన్నారు. యేసుతో నడుస్తున్నటువంటి భక్తులండి వీళ్ళందరూ కూడా. దేవుని బిడ్డలారా, మనకు పేతురు ఒక మాట అంటాడు, మీరు యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో మీరు నడవాలి. యేసు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నడుస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడో ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ అవే మనము చేయాలి అని పేతురు భక్తుడు కూడా సార్వత్రిక సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. 2వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక ఏంటండి 3వ వచనం 21వ వచనం చదువుతున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ మోడల్ అవర్ జీసస్ క్రైస్ట్. వి షుడ్ ఫాలో హిమ్. మనం ఆయనకు అడుగు జాడల్లో నడవాలి. ఆయన ఎటు వెళ్తున్నాడో మనం గమనించాలి. భక్తి జీవితం అంటే 2 ఉంటాయి. పరమగీతం అంతా మనకి ఇస్తున్న సందేశం ఏమని చెప్పండి. పరమగీతంలో 2 ప్రత్యేకమైన సందేశాలు ఉన్నాయి. ఒకటేంటంటే ప్రియుని కొరకు ప్రియురాలు వెతుకుతా ఉంటుంది కొంతకాలం. ప్రియుని కొరకు ప్రియురాలి యొక్క వెతుకులాట, ప్రియురాలి కొరకు ప్రియుని యొక్క వెతుకులాట కూడా ఉంది. ఇది భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బంధం, విడదీయలేనటువంటి బంధం. యేసుప్రభు అన్నాడు ఒకసారి, మీరు వెతుకుడి నేను మీకు దొరుకుతాను అన్నాడు. ఇంకో దగ్గర ఏమంటాడు, ఇప్పుడు మత్తయి 7:7 వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. మరి లూకా 10:19 ఏమన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వెతుకుతున్నాడు ఒక కోణంలో, నీవు ఒక కోణంలో వెతకాలి. భక్తి జీవితంలో ఈ 2 ముఖ్యమైనటువంటి విషయాలు. యేసుప్రభు అంటాడు, బాబు నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను, నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున అన్నాడు కదా. నేను ఉండు స్థలములో, ఎక్కడ పడితే అక్కడ మీరు ఉండకూడదు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ మీరు కూడా ఉండాలి కదా. యోహాను సువార్త దయచేసి 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయములను కలవరపరనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున
మరలా వచ్చి నా యొద్దకు మిమ్మను తీసుకొని పోయేది. ఏంటంటే ఎక్కడ యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఉన్న స్థలములో మనం ఉండాలి. ఆయన ఎక్కడ ఉన్నాడో గుర్తించాలి. ఇక్కడ మరి మగ్దలేని మరియు వేరొక మరి వెళ్ళారు సమాధి దగ్గరికి. అక్కడ యేసు లేడు. దూత గారు వచ్చి చెప్తున్నారు, అమ్మా మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడనో ఇంకో ప్లేస్ లో ఉన్నాడు ఆయన. ఆ ప్లేస్ కు మనం వెళ్ళాలి. ఆయన మార్గ మధ్యలో ఉన్నాడా? ఆయన గలిలియాలో ఉన్నాడా? కొన్నిసార్లు మార్గ మధ్యలో ఎమ్మాయి దారిలో వెళ్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాగా వారి ప్రక్కలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఉన్నాడు ఆయన. ఒక్కోసారి కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. ఒకసారి మార్త మరియ వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తాడు, అక్కడికి వెళ్ళాలి. ఒకసారి భోజనం మంచి స్థలం ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఒకసారి ఒక పెళ్లిలో ఉన్నాడు, ఆయన ఒక పెళ్లిలో ఉన్నాడు. ఆ యేసు ఆ పెళ్లికి పిలువబడేను అంటే అర్థమైంది. చాలా పెళ్లిళ్ళకి యేసు ప్రభు పిలువబడలే. ఏ పెళ్లిలో పడితే ఆ పెళ్లిలో దేవుడు ఉంటాడు అనుకోద్దు మనం. అది కూడా అంటే యేసు ఉండేటటువంటి స్థలాలు, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అంటాడు దావీదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉన్న స్థలానికి మనం పోవడానికి యోగ్యులుగా మనం మలచబడాలంటే మనమైన ఆయనను చాలా క్లోజ్ గా వెంబడించినప్పుడు మాత్రమే ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను క్లోజ్ గా వెంబడిస్తున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ టైంలో ఆయన ప్రార్థన చేస్తాడండి, ఈ టైంలో ఆయన షాప్ దగ్గర ఉంటాడండి, ఈ టైంలో ఆయన ఇంటి దగ్గర ఉంటాడండి, ఈ టైంలో అంటే కొంత వెంబడించిన వాళ్ళకు మన అనుదిన చర్య ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాం అర్థమవుతుంది. అసలే వెంబడించిన వాడు, నేను ప్రేయర్లో ఉన్న సమయంలో వాడు షాప్ పడికి పోవచ్చు, నేను షాప్ పట్టిన సమయంలో వాడు ఇంటికి రావచ్చు, నేను సంఘటనలో ఉన్న సమయంలో వాడు ఇంకో దగ్గరికి పోవచ్చు. ఏ రోజు ఏ సమయంలో ఏ ఏ ఏ కార్యక్రమాలు నేను చేస్తున్నానో నన్ను క్లోజ్ గా నన్ను ఫాలో అవుతున్న వారికి మాత్రమే నేను తెలుస్తాను. అట్ ది సేమ్ టైం జీవాధిపతి యేసు ప్రభుల వారు ఎక్కడ ఉన్నాడు ఏంటంటే ఆయనను వెతకాలి మనం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమున ఏకీపిస్తారు అక్కడ నేను ఉంటానన్నాడు. కొన్నిసార్లు ఆ స్థలంలో యేసును మనం వెతకాలి, కొన్నిసార్లు ఎమ్మాయి మార్గంలో యేసును వెతకాలి, కొన్నిసార్లు కొండ మీద యేసును వెతకాలి, కొన్నిసార్లు ఒక వివాహంలో యేసును మనం చూడాలి, కొన్నిసార్లు ఒక ఇంట్లో గృహకుడికలో యేసును మనం చూడాలి, కొన్నిసార్లు పర్సనల్ గా మనం యేసును అడ్రస్ చేయాలి. ఇది ఒక రకమైనటువంటి భక్తి సాధన. అట్ ద సేమ్ టైం నీవు ఉన్న స్థలానికి కూడా కొన్నిసార్లు యేసు రావాలని ఇష్టపడాలి. అంటే ఎంత ఉన్నతమైన అంతస్తుకు నువ్వు రావాలి. నేను వెళ్తున్న ఏ స్థలంకైనా యేసు రాగలుగుతాడా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు జీసస్ కమ్. అంటే మన కళ్ళగంలో వేరే మనకు వస్తాడా? ఒక వ్యభిచార గృహానికి వేరే మనకు వస్తాడా? దేవునికి ఇష్టం లేని మనుషుల దగ్గర మనం పోయినామనుకో, వాడు దేవునికి అసహ్యుడు, దేవునికి ఇష్టం లేని శాపగ్రస్తుడు, వాడు ఒక తిరుగుబాటుదారుడు, సత్యాన్ని తృణీకరించిన వాడు, వాని దగ్గరికి మనం పోయినా అక్కడ యేసు రాగలుగుతాడా అని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే వేరించి వేసుకోవాలి. యేసుండు స్థలాన్ని నేను వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నీలో కొన్ని లోపాలు ఉన్నా కూడా అరే వాడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి మీరు ఇప్పుడు కడగడానికి ఇష్టపడతాను. నా ఇద్దరికి వచ్చి వాడు ఎంత మాత్రం బయటికి త్రోసినట్టు అర్థమైంది, త్రోసివేయడానికి అవకాశము ఉన్నది, ఎందుకంటే వాడు సరిగ్గా లేరు కాబట్టి. కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, లెట్ దెమ్ ఫర్గివ్. వారికి ఇప్పుడు నేను క్షమించాలనుకుంటాను. కానీ ఆయన మన దగ్గరికి రావడం అనేది చాలా విలువైన విషయం. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, దావీదు దగ్గరికి దేవుడు వచ్చాడు, బిలాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు రావడానికి అవకాశం ఉన్నటువంటి స్థలాలలో వాళ్ళు, దుష్టులు అపహాసకులు కూర్చున్న చోట వారు లేరు, ఎందుకంటే అక్కడికి దేవుడు రాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడిచేటటువంటి స్థలంలో వారు లేరు, ఎందుకు? అక్కడికి దేవుడు రాడు. ఏ స్థలానికి యేసు ప్రభు నా వెంట రాడో, ఏ వ్యక్తుల దగ్గరికి నేను వెళ్తున్నప్పుడు అక్కడికి యేసు రాడో, ఆ స్థలాలకు, ఆ వ్యక్తుల దగ్గరికి, ఆ కార్యక్రమాల దగ్గరికి, ఆ పరిస్థితుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఇది ఉన్నతమైనటువంటి ఆత్మ అంతస్తు. అప్పుడు ఏమైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు నాకు ఒక విలువైన శ్రేష్టమైన ఉద్యోగం వస్తుంది, నాకు ఒక పెద్ద ఆఫర్ వస్తుంది. ఆ స్థలం దేవునికి ఇష్టం ఉండదు. అరే నాకు అక్కడ 50 లక్షలు వస్తున్నాయి బయట, ఏమైతుంది పోయి తెచ్చుకుంటే అయిపోలా అనుకున్నాడు ఆకాను. కానీ ఆకాను ఆ శక్తితమైన దాన్ని తెచ్చుకునేటువంటి సమయంలో యేసుకి ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, అది తెచ్చుకోవడం ఇష్టం లేదు. కానీ చాలా మంది ఏమైతుందంటే దేవునికి ఇష్టం లేని స్థలాలకు వెళ్తున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి వస్తువులను తెచ్చుకుంటున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి సంబంధాలు తెచ్చుకుంటున్నారు,
దేవునికి ఇష్టం లేనటువంటి అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు, దేవునికి ఇష్టం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళా మా పెళ్లికి యేసు రావాలి. నీ పెళ్లికి రాడు, నీకు పిల్లలు పుడితే రాడు, ఎప్పుడు రాడు. ఎందుకు? నీ ఇష్టం లేనటువంటి జోన్లో ఉంది. దేవుడు రావడానికి అర్హమైనటువంటి స్థలం అది కాదు. దేవుడు వచ్చి దీవించడానికి అవకాశం ఉన్నటువంటి వివాహ వేదిక అది కాదు. దేవుడు వచ్చి దీవించడానికి అనుగుణమైనటువంటి యోగ్యమైన ఇల్లు అది కాదు. ఏంటంటే దేవుడు అన్ని స్థలాలకు వస్తాడా? శపితమైన స్థలాలకు వస్తాడా? మోసకరమైనటువంటి మనుషుల దగ్గరకు వస్తాడా? యేసు రాగలుగుతున్నాడా? ఈరోజు నేను వెళ్తున్న స్థలాల్లోని కానీ మనం ప్రశ్న వేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చినాం, ఇక్కడ యేసు రావడం మన ఏంట? స్వార్థ ప్రకటించడానికి పోయినాం, యేసు రావడం మన ఏంట? కొద్దిసేపు వాక్య ధ్యానించడానికి వచ్చాము దేవుని సన్నిధిలో, మన వెనక యేసు రాడా? పవిత్రమైనటువంటి స్థలాలకు యేసుని వెనుక వచ్చేవాడు అయి ఉన్నాడు, కానీ అపవిత్రమైన స్థలాలకు ఆయన రాడు. కాబట్టే దావీదు అంటాడు, ప్రభువా నువ్వు నన్ను కోపముగా చూడకమంటే. ఆయన ఎందుకు కోపం చూస్తున్నావు అంటే, నువ్వు దేవునికి ఇష్టమైన స్థలంలో ఉన్నావు. నువ్వు దూరముగా ఉండకమంటే అర్థమైంది. అక్కడికి ఎందుకు రాలేకపోతున్నాడు దేవుడు అంటే, దేవునికి ఇష్టమైన జోన్లో దావీదు ఉన్నాడు కాబట్టి దేవుడు దూరంగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి స్థలాల్లో దావీదు ఉన్నాడు కాబట్టి దేవుడు దూరం నుంచి కోపంగా చూస్తున్నాడు. ఇది భక్తి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అంతస్తుకు వచ్చిన వారికి అర్థమైనటువంటి భక్తి సాధనలో కీలకమైనటువంటి ఘట్టం. ఒక 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 ఎమోషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆ దేవునికి భక్తునికి ఏర్పడుతుంది. ఆ సమయంలో వాడు క్రీస్తు కొరకు ప్రాణమైన ఇస్తాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఈ రోజు ఎక్కడ ఉన్నాడని మనం గుర్తించగలుగుతున్నామా? ఆయన చుట్టూ లేడు అని మరియా మార్తలకు చెప్తున్నాడు దూతగారు వచ్చి. ఆయన వెళుచున్నాడమ్మా, ఆయన మార్గంలో ఉన్నాడు, గలిలయకు వెళ్తున్నాడు. ఆయన అదుగో ఆ స్థలంలో ఉన్నాడు. యేసు నా మొదటి శతాబ్దంలోనే శిశువులే కొన్నిసార్లు కనిపెట్టుకోలేకపోయారు. యేసు ఎక్కడ ఉంటారంటే వెళ్ళి ఒక వేషతో మాట్లాడుతున్నాడు, స్వార్థ ప్రకటిస్తాడు, ఎవరు తెలియదు. కొన్నిసార్లు ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు యేసు, అందరిని వదిలిపెట్టి వెళ్ళి. ఆ స్థలాన్ని గుర్తించాలి మనం. నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రభు ఎక్కడున్నాడని? ఆయన కిరీటము ధరించుకున్నవాడుగా పరలోకంలో ఉన్నాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక పౌలు అడ్రస్ చేస్తున్నాడు, యేసు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే, ఆయన కిరీటధారి అయి మహిమ ప్రభావములతో ఆయన ఉన్నాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లుగా దూతల కంటే తక్కువ వాడుగా చేయబడినటువంటి యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచూ ఉన్నాం. దిస్ ఇస్ ద ప్రెసెంట్ టెన్స్. యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి కిరీటం ధరించుకున్నవాడుగా ఉన్నాడు కదా. అపోస్తల కార్యము మరి స్టెఫెన్ యొక్క సాక్ష్యం కూడా చూడండి. ఏంటంటే 7వ అధ్యాయం దయచేసి యేసు 56వ వచనం, ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచితిని. ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు పైన అన్నాడు 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. వేర్ ఇస్ ద జీసస్ క్రైస్ట్? దేవుని మహిమ, యేసు దేవుని కుడిపార్శ్వం నిలుచుంటుట. ఎవ్రీథింగ్ షుడ్ పోర్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టీఫెన్. ప్రతిది కూడా ఆయన ముందు ప్రతిక్షేపించబడతా ఉన్నది. పరలోక దర్శనం కలుగుతున్నది. అరే యేసు చూడాలి అట్లా మనం. ఇందు గలడు అందు లేడందు సందేహము గలడు, ఇందెందు వెతికిన అందందు అని కొందరు చెప్తారు. యేసు ప్రభుల వారు అంతటా ఉన్నవాడే, అంతటా ఉన్నాడు. ఆయన అంతటా ఉన్నటువంటి ఆ మహిమ వేరు. వ్యక్తిగతంగా ఆయన ప్రజెంటేషన్ కొన్ని సందర్భాలలో ఆయన నడుస్తున్నట్లుగా, కొన్ని సందర్భాల్లో సింహాసనం మీద కూర్చున్నట్లుగా, కొన్ని సందర్భంలో నిలబడ్డట్టుగా మనము చూడగలగాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డప్పుడు మనం ఎటు వెళ్తున్నామో అటు ఆయన కూడా మనతో పాటు వచ్చేవాడై ఉన్నాడు. ఆ సంగతిని మనకు తెలియజేయడానికి ఇజ్రాయేల్ జనాంగానికి పగలు మేఘ స్తంభమును, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వారిని వెంబడించి వచ్చాడు. శిష్యులు ఎటు వెళ్ళినాడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. యేసుప్రభుకు ఉన్నటువంటి ఇంకో పేరే చెప్పండి, ఇమ్మానుయేలు. అర్థమైంది? దేవుడు మనకు తోడు. చాలా మంది పాటలు పాడతారు, నా తోడుగా.
చాలా అద్భుతమైన పాట. కానీ మన తోడుగా యేసు ప్రభుల వారికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు ఉంటాడా? ఆయన కుడి చెయ్యి మన భుజం మీద వేయగలుగుతాడా? ఆయన మనల్ని కౌగిలించుకోగలుగుతాడా? ఈరోజు దేవుని బిడ్డారా, చాలా మంది క్రైస్తవులు దేవునికి ఏ స్థలాలు ఇష్టం లేవో ఆ స్థలాలను ప్రేమిస్తున్నారు. అందులో ఒకటి భూలోకం దేవునికి ఇష్టం లేదు. అందుకే పౌలు అంటాడు, భూమియు దాని మీద ఉన్న కృత్రిమములన్నీ పెంటతో సమానంగా. ఎందుకు? అది నా ప్రభుకి ఇష్టం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం నా ప్రభుకి ఇష్టం లేదు. వ్యర్థమైన అన్నాడు, క్షేమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కదా, మీరు విలువైన శ్రేష్టమైన రక్తం చేత విమోచింపబడ్డారు కనుక మీరు ఆ క్షేమైన వాటిని దృష్టి పెడతారంటాడు పేతురు. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి స్థలాలు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు మనలో ఉంటే ఆయన మనతో పాటు రాడు అనేటటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అట్ ద సేమ్ టైం నీవు నేను మనం ఆయన ఉన్న స్థలాలను కూడా గుర్తించే ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తులను మనం రావాలి. దావీదు అనేక సార్లు దేవుడు ఉన్న స్థలాల గురించి మాట్లాడతాడు కీర్తన క్రింద. పరమగీత గ్రంథంలో నా ప్రాణప్రియుడు ఎండకున్న ఆయన తడిసి ఏమై ఉన్నాడండి, మంచు కురిసింది ఆయన మీద, ఎండకు తడిశాడు. ప్రకటన గ్రంథం అంటాడు, ఆయన హృదయమైన తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాడు. ఏంటంటే నా ప్రాణప్రియుడు ఆయన మంచుకు తడిసిన స్థితిలో ఉన్నాడు. అది చూడగలుగుతున్నామా మనం ఈరోజు? వెర్ ఈస్ ద ప్లేస్ డస్ జీసస్ క్రైస్ట్ లివ్స్? ప్రాణేశ్వరి చూడండి ఒకసారి, నిన్న వచ్చిన అది నేను తలుపు తీయునంతలో 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా సార్? లేకపోతే 5, 6 చదవండి. నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను, అతను వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలకలేదు. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రకారముల మీద కావలి వారు నాపై వస్త్రములు ఎంగిలించు. పైన 2వ వచనం చూద్దాం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, ఆలకింపుము, నా తల మంచుకు తడిసి ఉన్నది. అంటే యేసు ప్రభు బయట ఉన్నాడన్న సంగతి గుర్తించలేకపోతున్నది షూలమితి కన్యక. ఆయన తల తడిసిపోతున్నది మంచు కాడ సంగతిని గుర్తించలేకపోయింది షూలమితి కన్యక. ఈరోజు ఎందరో దేవుని బిడ్డలారా యేసును బయటనే ఉంచుతున్నారు. అరే, మన హృదయమైనటువంటి గదిలో ఆయన నివాసం. నా యేసు బయట ఉండకూడదు, నా యేసు నాలో ఉండాలి, నా ప్రక్కలో ఉండాలి, నన్ను ఆయన గైడ్ చేయాలి. అటువంటి స్థలాలు నేను చూజ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అని నువ్వు కాదో ముందే చెక్ చేసుకోవాలి. పోయి బయలు పడ్డ తర్వాత అరే ఎంత తప్పు చేసినా అని అనుకునే వాళ్ళు చాలా మంది. దేవుడు లేనటువంటి స్థలంలోకి వచ్చి పడ్డానే, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఆ స్థలంలోనికి వెళ్ళొద్దు. వెళ్తున్నప్పుడే ప్రార్థన చేస్తావు, ప్రభువా నేను పలానా వ్యక్తితో స్నేహం చేయాలనుకుంటున్నాను, లేకపోతే పలానా కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, లేకపోతే పలానా స్థలంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, లేకపోతే పలానా స్థలంలో సేవ చేద్దాం అనుకుంటున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బంధాలు ఉండొచ్చు అవతల డిస్ట్రిక్ట్. ఆ స్థలానికి వెళ్ళడం నీ చిత్తమేనా అని ప్రార్థన చేసుకోవాలి. అపోస్తుల కార్యం అంతా ఇదే ఉంటుంది. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, మేము అక్కడికి వెళ్ళడం ప్రభువా నీ చిత్తమేనా అంటే. పరిశుద్ధాత్మ అంటే మీరు వెళ్ళండి అంటే అర్థమైంది. ఆయన వెళ్ళండి అని చెప్పిండంటే ఆయన మనతో కూడా వస్తున్నాడు. ఆయన వద్దని చెప్పిండు అనుకో, బిలాంకి వద్దు అన్నాడు, కానీ బిలాం పోయాడు బాలాకు రాజు దగ్గర. ఇప్పుడు బిలాం ఆయన యేసురావు పోయింటున్నా ఆ స్థలానికి ఎందుకు పోతాడు? ఈయన దగ్గరికి స్నేహితుల దగ్గర వచ్చినటువంటి మాస్టర్ అంటున్నాడు దేవుడు, ఆ స్థలానికి కూడా ఇష్టం లేని స్థలం నువ్వు వెళ్తున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఇష్టం లేనటువంటి స్థలాలలో మనం ఉండి ప్రభువారా, ప్రభువా దీవించు, ప్రభువా అభిషేకించు, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అంటే ఏమాత్రం ప్రయోజనము లేదు. మనం గొర్రె పిల్ల ఎటు వెలుచున్నాడు. మనం క్రీస్తు యొక్క అడుగు జాడలయందు నడిచేటటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మ రావాలంటే ఆయనతో మనకు ఒక విలువైన ఎఫెక్షన్ స్టార్ట్ అయిపోవాలి. ఇంకా లోకంలో ఎవరితో ఉండదు అటువంటి ఎఫెక్షన్. ఎవరితో ఉన్న తాత్కాలికమైనటువంటి లవ్ ఎఫెక్షన్ ఉండాలి, కానీ తీవ్రత, కంట్రోల్ తప్పినటువంటి ప్రేమ అంటారు కదా. అరే వారి ప్రేమ కంట్రోల్ తప్పింది. కొంతమంది మరి మొన్న ఎవరో ఒక అమ్మాయి ఎంత కంట్రోల్ తప్పిందంటే
ఇంటి మంది చచ్చిపోతామని చెప్పారు ఆమె ముందే. అబ్బాయి మన కులం కాదు, మనకు వాళ్ళకి పడి రాదు, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దని ఇంటి మంది చెప్పిన తర్వాత కూడా మీరు ఏమన్నా చేసుకుని నాకు సంబంధం లేదు, మీరు చచ్చిపోయినా పర్వాలేదని ఆదేశంలో పోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఎంత కంట్రోల్ తప్పినటువంటి ప్రేమ అమ్మాయితో అర్థమైంది. వీళ్ళు ఎంత కంట్రోల్ తప్పినటువంటి అజ్ఞానంలో ఈ ఫ్యామిలీ కూడా అర్థమైంది. ఇప్పుడు ఆ పిల్ల పోయిన తర్వాత ఇంటి మంది, ఇద్దరు కూతురులు, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ అందరు కాళ్ళకు తాళ్ళు కట్టుకొని చెరువులు దింకి, కాళ్ళకు ఒక్కొక్క కాళ్ళకు తాడు కట్టి అందరు కలిసి చెరువులు దింకి ఇద్దరు కుమార్తెలు వాళ్ళ నలుగురు చనిపోయారు. వీళ్ళేమో కంట్రోల్ తప్పినటువంటి అజ్ఞానంలో ఉన్నారు, ఆ పిల్లనేమో కంట్రోల్ తప్పినటువంటి ప్రేమలో. అరే పోతే పోయింది పై ఒక కూతురు పుట్టలేదు అనుకో, ఎంతమంది అనుకుంటుంది కూతురు పుట్టలేదు అనుకో, ఆయన ఓంగానే నీ కుటుంబం సర్వనాశనం అయిపోయినట్టు. ఒకవేళ ఎన్నో జరుగుతున్నాయి ఆ పెద్ద లోకల్ ఎవ్వరు జరగడానికి సంగతి. మొగలే పెళ్లి తీసుకుంటుంది, కానీ వీడియో ఒక మోగని తీసుకుంటుంది, ఒక ఆడదాన్ని తీసుకోండి, లైట్గా తీసుకోవాలి. వాడు ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది, దాని కర్మది భరిస్తాను అనుకున్నా వదిలిపెట్టేశాను. కానీ కంట్రోల్ తప్పుతున్నటువంటి పరిస్థితి. అయితే లోకంలో ఎవరితో కంట్రోల్ తప్పినా మనకు ప్రమాదమే, కానీ యేసు దగ్గర మన కంట్రోల్ తప్పితే ప్రమాదం లేదు. యేసు దగ్గర ఎంత కంట్రోల్ తప్పితే అంత మంచిది. ఆయన ప్రేమించడంలో, ఆయన కొరకు రిస్క్ చేయడంలో, ఆయనతో నడవడంలో. ఇంతకుముందు మన పాటలో ఆయన అంటాడు, నీ అడుగు జాడలలో నడిచి నాడు అని. ఎంత అద్భుతమైన చరణం. ఆ చరణం చదువుతున్నప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ అంతా మైండ్లోకి వస్తుంది. అనుకు దేవుని అడుగు జాడలో నడిచాడు కాబట్టి దేవుడు అతను తోడుకొని పోయాడు. దేవుడు ఒక రూట్లో వెళ్తే మనం ఇంకో రూట్లో వెళ్ళాం అనుకో, గ్యాప్ పెరిగిపోతుంది. దేవుడేమో తూఫాన్ రోడ్లో పెడితే మనమేమో ఇటు భువనగిరి రూట్లో వెళ్ళినట్లు ఉంటుంది. ఆయన అటు మనం ఇటు వెళ్ళి మనం బంగాళాఖాతంలో కలిసిపోతాం, అంటే ఆయన పర్లోక రాజు. సో యేసు వెళ్తున్నటువంటి మార్గాలను గుర్తించాలి. నీ మార్గములు ఎంత ఉన్నతమైన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు నడుస్తున్నటువంటి మార్గం, యేసు ఉన్నటువంటి మార్గం ఏదంటే భూమి మీద ఓటర్ మినిస్ట్రీస్ ఇదే త్రోవ, దీనిలో నడుగునని చెప్పిండు. ఆ త్రోవని ఏర్పాటు చేసి ఆ మార్గం సరళం చేసి 29 గారి ద్వారా దేవుడు ఈ లైన్లో దేవుడు ఉంటే వాళ్ళేమో ఇంకో రూటే వెళ్తారు. ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్క సంస్థ ఇంకో రూటే ఏర్పాటు చేసుకుంది. అందరూ అనుకుంటున్న వల్ల మేము ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుతాం అనుకుంటున్నాం. యేసు లేడు వాళ్ళతో, అది వాస్తవం. వాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. యేసు ఏ దారిలో వెళ్తున్నాడో, యేసు ఏ పని చేస్తున్నాడో అదే పని మనం చేసే వారు ఉండాలి. ఏసై తూప్రాన్ రోడ్లో పెడితే మనం చేగుంట రోడ్లో వెళ్ళినట్లా ఉంటుంది. చాలా మంది చాలా దగ్గరకు వచ్చి కూడా రాంగ్ రోడ్లో వెళ్ళిన వాళ్ళు ఎందరో ఉంటారు భక్తి జీవితం. కాబట్టి ఈరోజు ఒక నూతన తీర్మానం, నీవు వెళ్తున్నటువంటి లైన్, యేసు నడుస్తున్నటువంటి వెనకాల వస్తున్నటువంటి లైన్, మనం చేస్తున్న సేవ, మనం చేస్తున్న ప్రయాస, ఇది యేసు మనతో పాటు నడుస్తున్నటువంటి ప్రయాసని మనము బేరీజ్ వేసుకోవాలి. లేకపోతే మన ప్రయాస వ్యర్థం అయిపోతుంది. ఒక నూతన తీర్మానం తీసుకుందాము. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో పాలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీవు రానటువంటి స్థలాలకు మేము వెళ్ళకూడదు. అవి మాకు ఎంత ప్రేమగల స్థలాలైనా, ఎంత లబ్ధిని చేకూర్చే స్థలాలైనా, ఎంత ఆప్తులైనా, ఎంత బంధువులైనా, ఎంత అవసరమైన, ఎంత విలువైన అయినా నా యేసు రాగలుగుతాడా అక్కడికి? నా యేసు వచ్చే స్థలము ఒక పూరి గుడిసె కావచ్చు, నా యేసు వచ్చే స్థలము ఒక దీనస్థితి కావచ్చు, నా యేసు నాతో నడిచే స్థలము ఒక లేమి గల స్థితి కావచ్చు. నా యేసు నాతో నడవగలిగేటటువంటి జోన్లో నేను ఉంటానని తీర్మానం ఈ రాత్రి కాల సమయంలో మేము తీసుకుంటున్నాం. ప్రభువా, మీరు లేనటువంటి ఉన్నతమైన రాజభోగములు మాకు, మీరు లేనటువంటి ఐశ్వర్యం మాకు, మీరు లేనటువంటి బ్లెస్సింగ్స్ మాకు ఏదైనా నీ ద్వారా కలగాలి. నువ్వు మాతో ఉండడానికి అర్హమైన స్థితిలోనే మాకు దీవెనలు రావాలి. నువ్వు మాతో ఉండడానికి అర్హమైన స్థితిలోనే మేము కలిగి ఉన్న సమస్తం వాక్యం ఫలింపచేయండి. దయగల తండ్రి, మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యాంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మాకు దయచు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తమే ఇచ్చేము, ప్రభు యేసు రక్తమే ఇచ్చేము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికిని వాణి కలిగిన అనంత కోటి నాశనం కలుగును కాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే. ఆమేన్.